గూడూరు మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డులో వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి మేరిగా మురళీధర్ కుమారుడు రేవంత్ చక్రవర్తి తన తండ్రి తరపున ఇంటింటి ప్రచారం చేస్తూ అందరివాడు మేరిగా మురళీధర్ని గెలిపించుకోవాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ టౌన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, సురేష్ రెడ్డి, పెంచలయ్య పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. వార్డు 6వ రోజు 5 రోజుల్లో 5 వార్డు కంప్లీట్ చేయగలిగానంటే నాతో పాటు ఉండే వాళ్ళందరూ కారణం. ముఖ్యంగా నా పక్కన మా సీనంకుల్ నా వెన్నుతట్టు నన్ను నడిపించారు. 5 రోజులు పూర్తి చేయగలిగాను 5 వార్డులు. చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ముందుగా ఇక్కడున్న మీడియా మిత్రులకి, నాతో ఉన్న మా కుటుంబ సభ్యులందరికీ, నాతో పాటు అడిగేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఒక విషయం మాట్లాడాలి, ఇవాళ కొంచెం గట్టిగా చెప్పాలి. ఎస్సీగా ఎవరైనా పుడతారా, ఎస్సీలు క్లీన్గా ఉండరు, ఎస్సీలు బాగోరు, అలా ఉండరు ఇలా ఉండరు అని మాట్లాడే వాళ్ళందరూ ఒకవైపు, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా వ్యక్తి ఒకవైపు, అధికారం కోసం పార్టీలన్నీ కలుపుకుంటూ పోయే వ్యక్తులందరూ ఒకవైపు, నేను నచ్చితే మీకు ఓటేయండి అనే వ్యక్తి ఒకవైపు. ఆయన దమ్మున్న నాయకుడు, మిగతా అమ్ముడు పోతున్న నాయకులు. అందరి గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన ఎంచుకున్న అభ్యర్థి మేరిగా మురళీధర్ గారు. 5 వార్డులు తిరిగాను, ప్రతి గడప తొక్కాను, ప్రతి ఇంట్లో వ్యక్తిని కలిశాను. నాకేమనిపించిందంటే, ముఖ్యంగా గూడూరు ప్రజానికం, రాష్ట్ర ప్రజానికంలో భాగంగా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత బంధువు అనుకుంటున్నారు, సొంత మనిషి అనుకుంటున్నారు. నేను కనిపించగానే ఇది చూసి నువ్వు మా జగన్ బిడ్డవా, నువ్వు మా జగన్ పంపించిన మనిషివా, మా ఓటు నీకే, మా వాడికే మేము ఓటేస్తున్నాం అని చెప్తున్నారు. గూడూరు ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారిని సొంత మనిషి చాలా కాలం అవుతుంది. అందుకే రెండుసార్లు ఆయన గెలిపించారు, 3సారి కూడా ఆయన గెలిపించబోతున్నారు. ఒక విషయం చెప్పాలి, శక్తి లేకుండా నిలబడలేని వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడతాం, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా నిలబెడతామని మాట్లాడుతున్నారు. అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. ఆయన విజయం 175కి 175 నాకు ఇక్కడ నుంచే కనిపిస్తుంది. నమస్కారం అందరికీ.